హర హర మహాదేవ శంభో శంకర. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ మహాశివరాత్రి రోజు ఆడవారి నెలసరి సమస్య వల్ల కానీ లేదా ఇంకా ఏదైనా అశౌచం వలన శివరాత్రి రోజు పరమశివుణ్ణి పూజ చేయలేము అని బాధపడేవారు ఈ విధంగా మానసిక పూజ చేసుకోండి. ఆ శివదేవుని ఆశీస్సులు పొందండి. పూజ చేయడానికి దేవాలయం, మంటపం లేదా పూజా సామాగ్రి అవసరం లేదు. మీ మనస్సే దేవాలయం, మీ భావమే పూజ. శివుణ్ణి గుండెల్లోనే ప్రతిష్ఠించుకొని మానసిక పూజ చేస్తే అది అత్యుత్తమైన ఆరాధన అవుతుంది. మానసిక పూజ చేయడానికి ముందు మొదటగా కనులు మూసుకొని ఒక ప్రశాంతమైనటువంటి ప్రదేశంలో కూర్చోవాలి. లోపలే ఆ మహాదేవుణ్ణి గర్భగుడిని ఊహించుకోండి. శివుడు స్వర్ణ శిఖరాలైన ఆలయంలో కూర్చొని ఉన్నాడు అని భావించండి. మీ మనసులో స్వచ్ఛమైన సప్త నదీ జలాలతో శివలింగాన్ని అభిషేకించండి. పాలు, తేనె, గంధం, పసుపు, చందనం, తులసి, బిల్వపత్రం ఇలా మీ ఆలోచనలో వీటితో అయితే ఆ పరమశివుణ్ణి పూజిస్తారో వాటిని సమర్పించండి. మీరు ఊహించుకునే శివాలయంలో దీపారాధన చేయండి. కర్పూరం వెలిగించామని ఊహించండి. పూర్ణ భక్తితో ఓం నమః శివాయ మంత్రం జపం చేయండి. మీ మనసులోనే ఆ శివదేవునికి ఏ నైవేద్యాన్ని సమర్పిస్తారో సమర్పించండి. ప్రభు, నా హృదయాన్ని నీకు నైవేద్యంగా సమర్పిస్తున్నాను అని చెప్పండి. శివుడు తన కోపతాండవం, ఆనంద తాండవం చేస్తూ కోటి సూర్యుల్లా ప్రకాశిస్తున్నటువంటి ఊహించుకోండి. ఆ దివ్య శక్తిని మీ లోపలికి లీనమవుతున్నట్టుగా భావించండి. ఓం నమః శివాయ, నా పూజ స్వీకరించు పరమేశ్వర అని ఆ పరమాత్ముని ముందు ఆత్మార్థంగా ప్రణామం పెట్టండి. శివుని ఆశీస్సులతో మీ మనసుకు శాంతి, ఆశయాలకి బలం వస్తాయి. ఈ పూజ శరీరంతో చేసే పూజ కంటే గొప్పది. మీ భావం శుద్ధిగా ఉంటే ఈ మానసిక పూజ శివునికి అత్యంత ప్రీతికరం. ఏదైనా ఆటంకం వచ్చి శివరాత్రి రోజు శివుణ్ణి మీరు పూజ చేసుకోలేకపోతున్నాం అని బాధపడకండి. మట్టిలో కలిసిపోయే ఈ దేహంతో చేసేటువంటి పూజ కంటే ఎటువంటి అపవిత్రత కానీ అశుచి కానీ లేని మన పూర్ణాత్మమైనటువంటి ఆత్మతో చేసేటువంటి పూజ ఫలితాలని ఎన్నో రెట్లుగా అందిస్తాయి. ఈ మానసిక పూజ చేసి ఈ శివరాత్రి రోజు ఆ పరమశివుణ్ణి ధ్యానించుకొని ఆ